ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. ప్రభువుని కృపను బట్టి మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చూద్దాము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం. ప్రొవెర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 21. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనుడు కీడుతో నిండియుండుదురు. నో ఇల్ బీఫాల్స్ ద రైచియస్, బట్ ద విక్డ్ ఆర్ ఫిల్డ్ విత్ ట్రబుల్. ఒక గొప్ప మాటను, ఒక బలమైన మాటను ఈరోజు మనం చూస్తున్నామండి. ఈ యొక్క సామెతల గ్రంథం రాసినటువంటి సొలొమోను ఒక మంచి మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతునికి ఏ ఆపద కూడా సంభవించదు. అదే విధంగా అట్ ద సేమ్ టైం భక్తిహీనంగా ఎవరైతే జీవిస్తున్నారో వారు కీడుతో నింపబడి ఉంటారు. దే ఫిల్డ్ విత్ విక్నెస్, లేదా సమస్యలు వారిని కృంగదీస్తూ ఉంటాయట. మీరు అనుకోవచ్చు, అదేంటండి మీరు రివర్స్ మాట్లాడేస్తున్నారు, మంచి వాళ్ళకే కదా కష్టాలు వస్తున్నాయి, ఈరోజు నేను మంచిగా జీవిస్తున్నాను, దేవుని కోసం యథార్థంగా జీవిస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని సన్నిధికి వెళుతున్నాను, వస్తూ ఉన్నాను, కానీ ఈరోజు నేను సమస్యలను చూస్తున్నాను, కానీ ఈ రోజున శోధనలను నేను చూస్తున్నాను. అయితే నీ జ్ఞాపకం చేయాలి, ఈ రోజున నీతిమంతునికి ఆపద సంభవించదు. బహుశా నువ్వు కీడుని చూస్తున్నావేమో, బహుశా నీ యొక్క జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులను ఈరోజు చూస్తున్నావేమో. అయితే అవి నీ దగ్గరికి రావు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు తోడై ఉన్నారు. ఈరోజు నీకు ఆయన రక్షణగా ఉన్నాడు. ఎవరు నాకు లేరు అనుకోవద్దండి. ఎందుకంటే నీతిమంతుల పక్షంన దేవుడు వాద్యము వేస్తాడు, ఆయన మాట్లాడతాడు. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, నీ పక్షంగా దేవుడున్నాడు. ఆయన నీకు ఏ ఆపద సంభవింపనివ్వడు. హల్లెలూయా. నువ్వు భక్తిహీనులను చూసి మత్సరపడాల్సిన అవసరం లేదు. బహుశా ఈరోజు నువ్వు భక్తిహీనులను చూసి మత్సరపడుతున్నావు. వాళ్ళు ఏంటంటే ఎంత హ్యాపీగా ఉన్నారు, పాపం చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నచ్చింది మాట్లాడుతూ ఉన్నారు, ఏది పడితే అది చేస్తూ ఉన్నారు. అంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు కీడుతో నింపబడి ఉన్నారు. వాళ్ళ చుట్టూ కీడుంది. దే విల్ నాట్ రికగ్నైజ్ దట్. అది వారికి గమనించలేకపోతున్నారు, దాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారట. కానీ ఫైనల్లీ దే విల్ ఫైండ్ అవుట్. వాళ్ళకి అది తెలుస్తుంది, దాన్ని గమనించే రోజు వస్తుంది. ఈరోజు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లే. నీతిమంతుల సంతానపు వారు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు అని దావీదు భక్తుడు చాలా క్లియర్గా చెప్పాడు. నీతిమంతులకు ఆపదలు వచ్చినా, ఎన్నిసార్లు పడిపోయినా దానిలోంచి మరలా తిరిగి లేవగలరు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చాలా సుస్పష్టంగా తేటగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీతిమంతునిగా జీవిస్తూ ఉండంగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. ఏ ఆపద నీకు సంభవించదు. ఈ లోకం అనుకుంటున్నట్లుగా నువ్వు ఏ శ్రమల్లో పడిపోవు. ఈ లోకం తలంచుచున్నట్లుగా, నీ కుటుంబం వారు నీతో అంటున్నట్లుగా, నీ స్నేహితులు నీతో అంటున్నట్లుగా నీకే ఇబ్బంది ఏమి రాదు. ఎందుకు అంటే యేసయ్య నీతో ఉన్నాడు, రక్షకుడైన ప్రభువు నీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో జీవించు. నీకేమీ కాదు. కీడు చేసే వాళ్ళకి కీడే తిరిగి వస్తుందని జ్ఞాపకం ఉంచుకొని వారిని బట్టి ఏ విషయం గురించి ఆలోచించకుండా దేవుని వైపు చూడు. దేవుడి మాటలు దీవించిన గాక. మహోన్నతుడ స్తోత్రాలు. అవునయ్యా, నీతిమంతులకి ఆపద సంభవించదు అని చాలా సుస్పష్టంగా మాట్లాడారు. ఈ రోజున బహుశా మా చుట్టూ ఆపదలు అయ్యా ఉండొచ్చు, ఆయన అయినప్పటికీ మేము ధైర్యం కోల్పోకుండా నిబ్బరం కలిగి ముందుకు సాగే కృప చూపించండి. అవి మమ్మల్ని ఏమీ చేయలేవని మాట్లాడారు, అవి మా దగ్గరకు రావు అని మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రాలు.
ఆయన ప్రభు కీడు చేసే వారు మీ చేతిలో ఉన్నారు తండ్రి. వారు కీడుతో నింపబడి ఉన్నారు. భక్తిహీనత వారిని తండ్రి కృంగదీస్తుంది. భక్తిహీనత వారి జీవితాల్లో కష్టాలను తీసుకొని వస్తుంది అని మీరు మాట్లాడారు తండ్రి. ఆయన ప్రభువ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము దయచేయండి, శక్తితో నింపండి. పనులను ప్రయాణాలను కూడా దీవించండి. జ్ఞానాన్ని తెలివితేటలను బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ గలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.